నవరోదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, సమయాన్ని ఇచ్చిన కమిటీ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే పిల్లరా, నా సాక్ష్యం చాలాసార్లు మీరు విని ఉన్నారు. అయినప్పటికీ నేను ఇప్పుడు ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పడానికి గల కారణం, మన స్థితిని మార్చుకొని, నా బ్రతుకును మార్చుకుని, మరి నేను దేవుని పరిచర్యలోకి రావాలని నేను కమిటీలో 2 నెలల క్రితం నేను చెప్పినప్పుడు, మరి సేవకులు, పెద్దలు అందరూ కూడా అంగీకరించి మరి సిద్ధపడమని చెప్పి ఉన్నారు. పిల్లరా, నా ఆశ ఏంటంటే, మాది సగ్నేటిపల్లి మండలం, అడ్డాలపల్లి మండలం మాది. మా నాన్నగారు పరిచర్య మిలిటరీలో జాబ్ చేసి మరి రిటైర్డ్ అయిపోయి వచ్చి దేవుని పరిచర్య చేసి ఉన్నారు. నాకు తండ్రి గారి చేసినంత పరిచర్య నేను చేయకపోయినా కనీసం ఇక్కడ ఏయో చెయ్యాలని ఆశ కలిగి నేను ఈ సంఘంలో మరి ఇజ్రాయేల్ వచ్చినప్పటి నుంచి కూడా దేవుని సన్నిధిలో నా పరిచర్య అంటూ కొనసాగించాను. అయితే నేను సేవకులంతా సేవకుల స్థాయికి వెళ్ళే పరిచర్య కాదు, కానీ ఏదో పనిముట్టిగా వాడబడాలనే ఆశ కలిగి ఉన్నాను. అయినప్పటికీ మరి సంవత్సరాలు అవే కొద్ది మనం ఇంకా అక్కడే పాలు తాగే స్థాయిలోనే ఉండి నేను కూడా ఇంటికి మరి ఇజ్రాయేల్ దేశం నుంచి ఇంటికి వెళ్ళాలని నేను కొంతకాలం చేసి వెళ్ళాలని ఆశపడుచున్నాను. అదే స్థాయిలో ఉండి వెళ్ళటం నాకు పౌలు గారు అన్నట్లుగా మీరు ఇంకనూ పాలు తాగే స్థాయిలోనే ఉన్నారు అనేసి పౌలు గారు చెప్తారు. ఎందుకంటే మరి మనం వాక్యం వినే కొలది ఆయనలోకి ముందుకు వెళ్ళటానికి మరి కొనసాగాలనే ఆయన ఆ వాక్యాన్ని బట్టి నేను బలపడి, మరి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నేనైతే అంత జ్ఞానవంతుడిని కాదు, ఆ జ్ఞానాన్ని బట్టి కనీసం ఎంతో కొంత దేవుళ్ళు పరిచర్య చేయాలని ఆశ కలిగినప్పుడు మరి ఆశ కలిగి ఉన్నాను. మీరందరూ కూడా మరి నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రియులారా, సేవకులు చెప్పారు ఇప్పుడే, మరి పస్కా సీజన్లో ఉన్నాము. నేనైతే దేవుడిని నేను అడిగాను. నాకు సెక్రటరీ గారు ఫోన్ చేసి నువ్వు ఈ వారం వాక్యం చెప్పాలన్నప్పుడు, నేను ప్రార్థనలో కనిపెట్టినప్పుడు ఏం చెప్పాలని అనుకున్నప్పుడు, మరి అయితే ఇప్పుడు సీజన్ ఏంటంటే ప్రియులారా, పస్కా సీజన్ కాబట్టి మరి చాలామంది కొత్తగా వచ్చిన బిడ్డలు కూడా ఉన్నారు. నేనైతే సేవకులతో అయితే నేను అనలేదు అసలు నేను తీసుకుంటాను సబ్జెక్ట్ అనేసి. దేవుడు అని చేత కూడా చక్కగా మాట్లాడించారు. పిల్లరా, మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు కొనసాగుదాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించుకొస్తుంది మా పరలోక తండ్రి, విగ్రహమైన మనకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, అల్పుడినైనా నన్ను ప్రభా యేసయ్య మీరు నిలబెట్టుకున్న విధానానికే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను మాట్లాడితే వ్యర్థం ప్రభా యేసయ్య, నా మాటలు అయితే వ్యర్థం ప్రభా యేసయ్య. ఇదిగో ప్రభా, నన్ను బోరుగా మాత్రం వాడుకుని ప్రభా, నీ మాటలు ప్రభా యేసయ్య నా నోటి ద్వారా ప్రభా యేసయ్య పలికించండి. 7 అంతలాత్మ ప్రభా నాపై కుమ్మరించి ప్రభా యేసయ్య. మరి బిడ్డలకు కావలసిన మరి ఈ వాక్కులను ప్రభా యేసయ్య బిడ్డల హృదయంలో ప్రభా యేసయ్య ఫలించడానికి కృపను గ్రహించిన ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లల ఆదికాండము మరి 15వ అధ్యాయం 13-14 నేను రిఫరెన్స్ చెప్పాను, చదవలేదు. దయచేసి ఏమని పర్వాలేదు, ఒకసారి చదివి జ్ఞాపకం చేసుకుందాం. చదవనమ్మా. ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచ్చిన. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టిదురు. వీరు ఎవరికి దాసులవుతురో ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిత్రుల ఆశతో బయలుదేరి వచ్చెదరు. సరిపోతాం.
మరి దేవుడు ఆది కాండంలోనే రాసి ఉన్నాడు ప్రియులారా. మరి అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకు మరి నీ జనమిలా బానిసత్వంగా ఉన్నప్పుడు నేను వారిని విడిపిస్తాను అనేసి ఆనాడే చెప్పి ఉన్నాడు ప్రియులారా. మరి పస్కా పండుగ ముందు ఐగుప్తులో జరిగిన కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఒకటి, నిర్గమాకాండం 7:14 చూసినట్లయితే 14 నుండి 24 వరకు. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడు ఎటు ధరికి పోవును. నీవు అతను ఎదుర్కొంటకు ఏటి ఉద్దర నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకుని అతన్ని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనివ్వమని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. సరిపత్రులుగా మరి మోషే గారు ఆ విధంగా మరి ఫరో దగ్గరికి వెళ్ళి మరి అలాగా చేసినప్పుడు ఆ నీరు అంట ప్రియులారా పాముగా మన ఆ కర్రతోటి నీటిని కొట్టినప్పుడు ఆ నీరంతా కూడా రక్తంగా మారిపోయింది ప్రియులారా. ఆ దేశంలో మరి తాగడానికి కూడా నీరు లేదంట ప్రియులారా. మరి నదులు, చెరువులు ప్రతిదీ కూడా రక్తంగా మారిపోయిందంట ప్రియులారా. ఎందుచేతనంటే అది మొదటి కార్యం, అది మొదటి తెగులు ప్రియులారా. ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి విడిపించడానికి యెహోవా దేవుడు చేసిన తెగుల్లో మొదటి తెగులు అది ప్రియులారా. మరి నిర్గమాకాండం మరి 8వ అధ్యాయం 1 నుంచి 15 వరకు చూసుకున్నట్లయితే ఐగుప్తు దేశంలోనికి మరి కప్పల వచ్చిట, మరి ఐగుప్తు దేశంలోకి కప్పలు వచ్చి మరి ఆ పరిసర ప్రాంతాలన్నిటిని మరి నానా బీభత్సం చేసేసేటప్పుడు వాళ్ళకి విసుగు కలిగించిందంట. అప్పటికి కూడా విడుదల ఇవ్వలేదంట ఫరో. అతని హృదయం కఠినమైపోయిందంట ప్రియులారా. మరలా 3వ తెగులు చూసినట్లయితే నిర్గమాకాండం 8:16-19 ఐగుప్తు దేశంలో మరి పేలంట ప్రియులారా. మరి ఆ ధూళి ఎగురుతుంటే ఆ ధూళిని పేలుగా మార్చాడంట యెహోవా దేవుడు. వారు ఒంటి మీదకి పోగుతుంటే మరి భయంకరమైన వారు బాధతో ఉన్నప్పుడు కూడా మరి ఫరో హృదయం కఠినమైందంట ప్రియులారా. అప్పుడు కూడా విడుదల లేదంట ప్రియులారా. మరి 4వది నిర్గమాకాండం 8:20-32 చూసినట్లయితే ఐగుప్తు దేశంలో ఒక ఈగల గుంపును కూడా మరి వారు యెహోవా దేవుడు రప్పించాడంట ప్రియులారా. మొత్తం మరి ఇంట్లోకి వెళ్ళిపోయి మరి పడుకున్న వారిని కొడుతుంటే వారు డిస్టర్బ్ అయ్యి అలా బాధతో ఉన్నారు తప్ప మరి వీరిని విడుదల చేయటానికి ఫరో హృదయం కరగలేదంట ప్రియులారా. మరి 5వది చూసినట్లయితే మరి 9:1-7 వరకు చూసినట్లయితే మరి ఐగుప్తు దేశంలోనికి పశువులకు తెగులు వచ్చిందంట ప్రియులారా. పశువులకు తెగులు వచ్చి మరి పశువులన్నీ మరణించినప్పుడు కూడా ఆయన హృదయం కఠినమైందంట ప్రియులారా. మరి 6వదిగా చూసినట్లయితే నిర్గమాకాండం 9 మరి 8-12 వరకు చూసినట్లయితే ఐగుప్తు ప్రజలపై మరి పొక్కులు, కురుపులు మరి వచ్చేటట్లు చేసేటట్టు ప్రియులారా. అయినప్పటికీ ఆ గాయాలతో వారు అలా బాధపడుచున్నప్పటికీ మరి ప్రజల మీద దయ కలగలేదంట ప్రియులారా. మరి అలాగే 7వదిగా చూసినట్లయితే నిర్గమాకాండం 9:13-35 వరకు చూసినట్లయితే ఐగుప్తు దేశంలో వాన కురిపించారంట ప్రియులారా. అయినప్పటికీ వడగండ్ల వాన కురిపించినప్పటికీ ఆయన హృదయం కరగలేదంట ప్రియులారా. మరి అలాగే 8వది మరి నిర్గమాకాండం 10:12 నుండి 20 వరకు చూసినట్లయితే ఐగుప్తు దేశంలో మిడతల దండు వచ్చుట మరి చేశాడంట ప్రియులారా. మిడతల దండు అంటే ప్రియులారా భయంకరమైన మరి ఒక చేను ఉన్నదంటే మరి మిడతలో పట్టేటప్పటికి మొత్తం ఆకులతో సహా కాడలతో సహా తినేసేటంత భయంకరమైన మిడతలో వచ్చి మరి పచ్చని పొలాలన్నీ కూడా మరి
ఆరగించేసినప్పుడు అప్పుడు కూడా పరో హృదయం కరగలేదండి ప్రియరా. మరి 9వ ఇది చూసినట్లయితే నిర్గమకాండం 10:21 నుంచి 29 వరకు చూసినట్లయితే ఐగుప్తు దేశంలో 3 రోజులు కటికి చీకట వచ్చిందంట ప్రియులారా. కటికి చీకట వచ్చినప్పుడు కూడా మరి పరో హృదయం కరగలేదనేసి చెప్పినది ప్రియులారా. మరి అలాగే 10వది నిర్గమకాండం 12:29 చూసినట్లయితే అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా చదువు 29. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న మొదలుకుని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమంతటి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేశారు. అంతే చదువు. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడే, నన్ను దీవించుడని చెప్పినంట. ప్రియులారా చూసారా, అప్పటికి ఆయన మనసు కరిగిందంట. యెహోవా దేవుడు నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడు అయినప్పటికీ ఆయనకి నమ్మకం కలిగి నా యందు దయ కలిగేటట్లు ప్రార్థన చేయమన్నాడు ప్రియులారా. అప్పుడు విడిచిపెట్టాడంట ప్రియులారా. మరి ఒక్కసారి నిర్గమకాండం 12:2 కూడా ఒకసారి చూసినట్లయితే నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. సరిపోదు పిల్లలు. మరి నెలలో ఇది మీకు మొదటి నెల. మరి మొదటి నెలలో మరి యెహోవా దేవుడు మరి నెలలో ఇది మొదటి నెల, దీనిని ఆచరించమని మరి యెహోవా దేవుడు మోషే ద్వారాగా ప్రజలకి చెప్పి ఉన్నాడు ప్రియులారా. నెలలో మొదటి నెల. మరి మనం కూడా మరి నూతన సంవత్సరం వచ్చినప్పుడు మరి అనేక మనము తీర్మానాలు తీసుకుంటాం. ఈ సంవత్సరం మరి గడిచిన సంవత్సరంలో నేను ఎన్నో మరి నా జీవితం ఆత్మీయ జీవితంలో ఎంతో వెనకబడి ఉన్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలతో మరి మీలో నేను ముందుకు సాగటానికి నేను నిర్ణయించుకుంటున్నాను ప్రభువా అని మనం కూడా నూతన సంవత్సరంలో నూతన రక్షణ కొరకు మనం ఎన్నోసార్లు మరి అనుకుని తప్పిపోయే వారంగా ఉంటాం. నూతన సంవత్సరం అంటే నూతన క్రియలకు ఆత్మీయ జీవితంలో నూతనంగా మరి ప్రవేశించడానికి మరి యెహోవా దేవుడు కూడా వారు నూతన సంవత్సరంలోను మరి ఆ విధంగా మొదటి నెలలో మరి మొదటి పండుగగా దీన్ని ఆచరించమని మోషే గారి ద్వారాగా యెహోవా దేవుడు చెప్పినట్లుగా మరి ఇక్కడ తెలియపరుస్తున్నారు పిల్లరా. 2 కొరింథీ 5:17 కూడా ఒకసారి చూసినట్లయితే 5:17 2 కొరింథీ దేవుని ఆలయమునకు 5:17 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్త వాయులు సమస్తమును దేవుని వలనైనవి. సరిపత్తులారు. మరి 2 కొరింథీ 5:17 నూతన దేవుని యందుంటే నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్త వాయును. అంటే
ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మరి నవీన స్వభావంలోకి వస్తారంట. అది ఎప్పుడు? నీ వాగ్దానం తీసుకుని నువ్వు దేవుణ్ణిలో ఉంటే కనుక నీవు పాతి విడిచిపెట్టేయాలి, నూతనంగా తీసుకున్న మరి నూతన స్వభావంతో మరి ముందుకు వెళ్ళాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి 2 కొరింథీ 5:17లో సెలవిస్తున్నాడు ప్రియులారా. మరి అలాగే నిర్గమాకాండం మరి 12:3లో ఒకసారి మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. సరిపది ప్రియులారా. మరి నిర్గమాకాండం 12:3లో మరి అది దశమి అంటే పదోది ప్రియులారా. మరి నిసాన్ మాసం అని అంటున్నారు హెబ్రీ క్యాలెండర్లోను. నిసాన్ మాసం మరి 10 దశమి నాడు మరి 10వ తారీఖు 10 సంఖ్య మరి అది ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా. 10 ఆజ్ఞలకి సాదృశ్యంగా ఉన్నది. మరి 10 ఆజ్ఞలకి సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా. మరి అది మత్తయి 5:17 కూడా ఒకసారి చూడండి ప్రియులారా. 5:17 ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితరని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. సరిపది ప్రియులారా. మరి ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటానికి రాలేదు అనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నారు ప్రియులారా. మరి తలంచు వద్దు కానీ దాన్ని నెరవేర్చుటకే నేను వచ్చి తిని. అవును ప్రియులారా. మరి పస్కా గొర్రెపిల్ల మరి మన యేసుక్రీస్తు వారు దానిని మరి నెరవేర్చుటకు వచ్చి ఉన్నానని ఈ పస్కా పిల్లను 10వ రోజు తీసుకోవడం వలన అదే నిసాన్ 10వ రోజున జెరూసలేములోనికి యేసయ్య గారు వచ్చి ఉన్నారు పిల్లారా. అది ఎలా చెప్పగలుగుతున్నామంటే మరి యోహాను సువార్త 12:1లో చూసినట్లయితే కాబట్టి యేసు తాను ముందుగా వచ్చినట్టు ప్రియారా చేసిరి. అవును ప్రియారా. మరి పస్కా మరి నిసాన్ నెలలో 14వ తారీఖున మరి వీరికి నిసాన్ నెల అంటే సంవత్సరంలో మొదటి నెలలో 14వ తారీఖున మరి పస్కా పండుగకు మరి గొర్రెను వధిస్తారు ప్రియులారా. మరి యేసయ్య గారు కూడా మరి 6 దినముల ముందుగా అంటే పస్కా నిసాన్ నెలలో 14వ తారీఖున జరుపుకునే పండగకి 6 దినములు ముందుగా వచ్చారంట ప్రియులారా. మరి 6 దినములు ముందుగా వచ్చినట్లయితే మరి 14వ తారీఖున జరుపుకునే పండుగ 6 దినములు అంటే 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 9 రోజులు ప్రియులారా. మరి 9 రోజులు ముందుగా వచ్చి ఉన్నాడు. మరి యోహాను సువార్త 12:12లో మనం చూసినట్లయితే సరిపది ప్రియులారా. మరి ఆయన గొర్రె పిల్లని వీరు 10వ తారీఖున గొర్రె పిల్లని తీసుకుని వారు దాన్ని పరీక్షిస్తారని ప్రియులారా. పస్కాకు ముందు గొర్రె పిల్లని 10వ తారీఖున 14వ తారీఖున వధించే గొర్రె పిల్లని వీరు 10వ తారీఖున వీరు తీసుకుని దాన్ని పరీక్షిస్తారంట. పరీక్షించి
దానికి ఒక కురుపు కానీ లేకపోతే దానిలో ఒక ఎముక కానీ దాని కాలు కానీ ఏ వంకరున్నా అది ఆ పస్కాకి బలి ఇవ్వటానికి దానికి అర్హత ఉన్నదంట పిల్లరా. అది మరి ఏ నిష్కలంకము ఏమీ లేనిదై మరి అసలు ఏమీ లేకుండా మరి ఉన్న ఆ గొర్రె పిల్లను 4 రోజులు పరీక్షించి తర్వాత వధిస్తారంట పిల్లరా. మరి ఏ ఎముక కూడా విరగకూడదంట, దానికి ఏ కాలు ఎరగకూడదంట, ఏ వంకర ఉండకూడదంట. అటువంటి దాన్ని 4 రోజులు వారు పరీక్షిస్తారంట పిల్లరా. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి ఆ 10వ రోజు మరి నిర్గమాకాండం 12:7 ఒకసారి చూద్దాం. ఈ నెల 14 దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆరాధన వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. సరిపోతుంది పిల్లరా. మరి ఈ నెల 14వ దినము వరకు దానిని 10వ తారీఖున పట్టుకున్న ఆ గొర్రె పిల్లని మరి 4 రోజులు వారు పరీక్షించి మరి 14వ రోజు దానిని మరి అప్పటి వరకు పరీక్షించి మరి ఆ 4 రోజులు పరీక్షించి మరి దానిని మరి చంపి వారు తినాలంటే పిల్లల పసుకప్పులను. గొర్రెపిల్ల ఎలా పరీక్షించబడ్డదో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా జెరూసలేముకు వచ్చినప్పుడు అలాగే పరీక్షించబడ్డారు పిల్లరా. మరి పిలాతు ద్వారాగా మరి అలాగే హేరోదు ద్వారాగా మరి అన్న కైఫా వారి ద్వారాగా అన్న కైఫాల వారి సభలో కూడా వారు పరీక్షించబడ్డారు. మరి యేసయ్య గారు పరీక్షింపబడ్డారు. 4 రోజులు గొర్రె పిల్లని ఎలాగైతే వారు పరీక్షించారో యేసయ్య గారిని కూడా మరి నలుగురు అన్న కైఫా మరి పిలాతు హేరోదు నలుగురు కూడా పరీక్షించారంట పిల్లరా. నలుగురు పరీక్షించి మరి ఈయన నిర్దోషి ఏ నేరము ఈయనలో మాకు కనిపించలేదు అని వారు సర్టిఫికెట్ ఇచ్చి ఉన్నారు పిల్లరా. ఏ ప్రపంచంలో మరి ఎవరైనా 4 తీర్పులు తీర్చిన తర్వాత శిక్షకి చావుకి శిక్షించబడ్డారంటే అది మన యేసయ్య గారు ఒక్కరు మాత్రమే. 4 తీర్మానాలు జరిగాయి ప్రియులారా. 4 తీర్మానాల్లో కూడా ఈయన అందు మాకేమీ కనపడలేదు అని మరి పిలాతు కనపడలేదు ఈయనందు అని కూడా ఆయన ఇంకో సర్టిఫికెట్ ఇచ్చారు. ఏమని? ఈయన నీతిమంతుడు. మరి నేను వేరే ఎందులోనూ చదివాను ప్రియులారా. పిలాతు గారు భార్య కూడా ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దని మరి ఆయనతో చెప్పిందంట పిల్లరా. నాకు ఆ రెఫరెన్స్ నాకు గుర్తులేదు కానీ అలాగా ఒక సర్టిఫికెట్ కూడా పిలాతు గారు ఇచ్చారు పిల్లరా. అలాగే 4 రోజులు మరి గొర్రె పిల్లని ఎలాగైతే వారు పరీక్షించి దాన్ని ఏ లోపము లేని దానిగా వారు పరీక్షించి దాన్ని ఎలాగైతే వధించారో యేసయ్య గారిని కూడా వారు అలాగే పరీక్షించి మరి చేసి ఉన్నారు పిల్లరా. మరి యెషయి 53:3 ఒకసారి చూద్దామా. 3 తృణీకరింపబడిన వాడాయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. చూసారా పిల్లరా. మరి ఇది ఆనాడు యెషయా భక్తుడు రాసిన స్వజనుల్లో నుంచి మనుషుల చేత విసర్జింపబడిన వాడు. మరి ప్రియులరా మరి స్వజనులే ఆయన్ని మరి ఈయన్ని మరి శిక్షించి మరి బందిపోటైన బరబ్బను విడిపించమని అడిగారు ప్రియులరా. మరి
యోహాను సువార్త 1:11 కూడా ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. మ్మ్. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. మ్మ్. నన్ను ఎందరు అంగీకరించిరో మ్మ్. వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి మ్మ్. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మ్మ్. వారు దేవుని వలన పుట్టిన వారే గాని మ్మ్. రక్తము వలనైనను మ్మ్. శరీరేచ్ఛల వలనైనను మ్మ్. మనుషేచ్ఛల వలనైనను మ్మ్. పుట్టిన వారు కారు. సరిపోతుంది. స్వకీయుల యొద్దకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు ప్రియులరా. ఆయన అంగీకరింపలేదు ప్రియులరా. ఆయన మరి లోకసువార్త 23:14-15 కూడా ఒక్కసారి చూద్దామా. ప్రజలు తిరగబడి తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు విమర్శన నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట అతన్ని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. హేరోదు 15 వచనం, హేరోదు నాకును కూడా కనబడలేదు. కనబడలేదంట ప్రియులరా. మరి వీరిద్దరు కూడా మరి పరీక్షించారంట. వీరు ఆయన మీద మోపుతున్న నేరాలను బట్టి వీరు పరీక్షిస్తే యేసయ్య గారి దగ్గర మరి ఏ నేరము కూడా కనిపించలేదంట ప్రియులరా. ఏ నేరము కనిపించలేదంట ప్రియులరా. ఏ నేరము కనిపించపోయినా ఆయన్ని చంపి ఉన్నారు ప్రియులరా. అది దేవుని కార్యం ప్రియులరా. మత్తయి 27:24 కూడా ఒకసారి చూద్దాం. 27:24 అల్లరి ఎక్కువ కూర్చున్నది కానీ నాకు అల్లరి ఎక్కువగుచున్నదే గాని మ్మ్. తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి మ్మ్. నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని మ్మ్. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి మ్మ్. నేను నిరపరాధిని మీరే చూసుకుని చెప్పాను. చూసారు పిల్లరా. ఆయన కూడా వీళ్ళలో నాకేది కనిపించలేదనేసి మరి పిలాతు గారు వారి వ్యాధరే ఈ నిరపరాధి రక్తం వలన నా కుటుంబానికి ఏమి జరగకూడదని మరి చేతులు కడిగేసుకుని ఆయన జనానికి విడిచిపెట్టారు పిల్లరా. నిజంగా గొర్రె పిల్లలో ఏ నిష్కలంకము లేదని సెలక్షన్ చేసిన గొర్రె పిల్ల వలనే వీరు కూడా తీర్పులో మరి ఈయన యందు మాకు ఏ నేరము మరి ఈయన యందు మరి మీరు చెబుతున్న ఏది కూడా ఈయనలో మాకు కనిపించలేదు, ఈయన నిరపరాధి అని పరీక్షించి మరి చేసి ఉన్నారు పిల్లరా. పరీక్షించి వారు విడిచిపెట్టినప్పుడు నిజంగా గొర్రెపిల్ల ఏ నిష్కలంపము లేనిది అన్నట్లుగా యేసు కూడా ఏ దోషము లేదు, ఈయన నీతిమంతుడను పిలాతు చెప్పాడు పిల్లారా. అలాగే మరి 10వ రోజున గొర్రెపిల్ల మరి 4 రోజులు పరీక్షించబడి 14వ తారీఖున మరి 14వ రోజున మరి ఎలాగైతే పస్కాకి ఎలాగైతే బలి ఇచ్చారో ప్రియులరా, మరి అలాగే యేసయ్య గారిని కూడా అలాగే చేశారు పిల్లారా. మార్కు సువార్త 15:25 కూడా ఒక్కసారి చూసినట్లయితే సువార్త 15:25 ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి పైగా నుంచి సరిపోతుంది పిల్లారా. మరి అలాగే ఆయన లోకసువార్త 23:44-46 కూడా ఒకసారి చూసినట్లయితే 44-46 అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. సరిపోతుంది. మరి ఏ గొర్రె పిల్లని ఎలాగైతే వారు ఏ నిర్దోషం లేనిది నిష్కలంకమా లేనిదిగా అది చూసి పరీక్షించి దాన్ని ఎలాగైతే చంపుతారో మరి యేసయ్య గారు కూడా ఏ నేరము లేకుండా మన కొరకు మన పాపాల కొరకు ఆయన బలి అయ్యాడు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు సాయంత్రం ప్రొద్దుట 9 గంటలకు ఆయన సిలువ వెక్కించి మరి సాయంత్రం వారి ప్రాణం తీశారు పిల్లారా. ఆయన తండ్రికి తన ప్రాణాన్ని అర్పించుకున్నారు పిల్లారా. మరి నిర్గమకాండం ఒకసారి 29-38-39 ఒకసారి చూస్తారా. సాయంకాలం మందు
ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. 38, 39 29. సాయంకాలం మందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. మ్మ్. దంచి తీసిన 30 నూనెతో మ్మ్. కలిపిన 10వ వంతు పిండిని నిర్మాకాండం 29, 38, 39. నీవు బలిపీఠము యా. నిత్యమును అర్పింపవలసినదేమనగా ఆ. ఏడాదికి 2 గొర్రె పిల్లలను, మ్మ్. ప్రతి దినము ఉదయం మందు ఒక గొర్రె పిల్లను, మ్మ్. సాయంకాలం మందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. సరిపడలేరా? మరి ఉదయకాలమున ఒక గొర్రె పిల్లను, సాయంకాలమున ఒక గొర్రె పిల్లను ఆయన్ని ఉదయకాలమున పట్టుకుని మరి సాయంకాలం వరకు ఆయన్ని హింసించి బాధించి మరి సాయంకాలం సమయన వారు ప్రాణం తీసి ఉన్నారు పిల్లారా. మరి ఇది ఒక్కసారి కొలసీ పత్రిక 2:17 ఒకసారి చూద్దామా? 2:17. ఇవి రాబో వాటి ఛాయే గాని మరియు నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. సరిపడలేరా? ఇక్కడ గొర్రె పిల్ల కూడా ఛాయే, నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:1 కూడా ఒకసారి చూద్దామా? ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు. సరిపోతుంది. మరి ఇక్కడ గొర్రె పిల్ల ఒక ఛాయే. దాన్ని మనం ఇంకా ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఒక 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 బిల్డింగ్ కడుతున్నారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది పిల్లారా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగే ముందు అది దాని రూపము బ్లూ ప్రింట్, అవును. మరి దాని రూపం కట్టే ఆ స్థలం చుట్టూరు మనం చూస్తున్నాం కదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పటికి అది ఎలాగైతే తయారు చేస్తారో దాని నమూనా ముందు గీసి అక్కడ తగిలిస్తారు పిల్లారా. అలాగే మరి యేసయ్య గారు నిజస్వరూపం, బిల్డింగ్ యేసయ్య గారు అయితే మరి దాని ఛాయ గొర్రె పిల్ల పిల్లారా. మరి అది యేసయ్య గారు ఆ బిల్డింగ్తో పోల్చి ఉన్నాం కాబట్టి ఆ బిల్డింగ్ స్వరూపం అంతా, ఆ బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయేటప్పటికి ఇక్కడ ఈ ఛాయ ఎలాగైతే తీసేస్తామో అలాగే యేసయ్య గారు దాన్ని కొట్టివేయటానికి మరి గొర్రె పిల్లని చంపి దాని రక్తాన్ని ఇసోపు అనే ఒక మొక్కతో ఆ దారబంధాల మీద 2 నిలువు కమ్ముల మీద ఒక అడ్డకమ్మ మీద వ్రాయాలనేసి చెప్తారు పిల్లారా. మరి అలా రాసినప్పుడు ఐగుప్తు దేశంలో మరి ఇజ్రాయేల్కే, ఓన్లీ ఇజ్రాయేల్ ప్రజలకే అది చెప్పబడి ఉన్నదా, అందరికీ చెప్పబడి ఉన్నదా పిల్లారా? కాదండి, అందరికీ చెప్పబడే ఉన్నది. అయితే వారు పాటించలేదు. ఓన్లీ ఇజ్రాయేల్ పాటించారు. ఎవరు పాటించినా అది జరుగుతుంది, కానీ ఓన్లీ ఇజ్రాయేల్ వారే పాటించారు దాన్ని పాటించినప్పుడు మరి ఆ సంహారక దూత మరి ఆ ప్రదేశం అంతా వచ్చి ఎవరింటికైతే అది రాసి దాన్ని నమ్మి దాన్ని పాటించారో వారి బిడ్డలు క్షేమంగా ఉన్నారంట ప్రియులారా. అది పాటించిన వారందరూ మరి ఫరో పెద్ద కుమారుడు సమిత్తు మరి అక్కడ ఉన్న నమ్మని వారందరికీ వారి తొలిచూలు పిల్లలు మరి చనిపోయారంట ప్రియులారా. మరి యేసయ్య గారు మరి నీ నా పాపాల నిమిత్తం ఆయన వచ్చి సిలువ మీద మరి 2 చేతులకి మేకులు వేయించుకొని, తలకి ముళ్ళ కిరీటం పెట్టుకుని, కాళ్ళకి మేకులు వేయించుకొని, ఆ అడ్డకమ్మని ఆ నిలువు కమ్మని ఆయన రక్తం ద్వారా తడపటం వల్ల మరి ఈ లోకమంతటికి రక్షణ వచ్చింది ప్రియులారా.
మరి ఆ రక్షణ యేసయ్య గారు నేను వెళ్ళిన తర్వాత నా శరీరాన్ని మీరు భుజించి నా రక్తాన్ని సేవించండి నన్ను నమ్మి అని చెప్పారు పిల్లారా. మరి ఆయన చేసిన బలియాగానికి మరి మన పాపాల నిమిత్తం ఆయన తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకం వచ్చి మరి ఆయన మనం ఎలాగా బ్రతకాలో నేర్పించి మరి ఏ కల్మషం లేకుండా మరి ఏమి ఆయన ఈ లోక మాలిన్యం అంటుకోకుండా ఆయన జీవించి 33.5 సంవత్సరాలు ఆయన యవ్వన రక్తాన్ని మరి నీ కొరకు నా కొరకు మరి బలి అయిపోయాడు పిల్లరా. మరి ఆయన రాకడ వచ్చే వరకు మనందరం కూడా ఆ బల్లారాధనలో మనం పాల్గొని ఆయన ఎరిగి ఇంకనూ మనము ఎరగక ఉండినట్లయితే మరి ఆయన ఎరిగి ఆయన శరీరాన్ని భుజించి ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకుని మరి మన జీవితాల్ని మరి మార్చుకుని ఆయనలో కొనసాగాలని ప్రేమతో మనం చేస్తూ మరి దేవుడు వినుకడలో ఈ మాటలను దీవించి ఆస్వాదించి మేలు చేయునుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా.